కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. భద్రతా లోపాలు నిజమే, పహల్గాం ఉగ్రదాడిపై ఒప్పుకున్న అమిత్ షా. మతం కన్నా మానవత్వం ముఖ్యం, పహల్గాం ఉగ్రదాడి బాధితులను వీపుపై ఎక్కించుకొని తరలించిన ముస్లిం వ్యాపారి. సింధు జలాల ఒప్పందం సస్పెండ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ. వాటికన్ సిటీకి ద్రౌపది ముర్ము, పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొననున్న రాష్ట్రపతి. ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె కస్తూరి రంగన్ కన్నుమూత. పహల్గాం ఉగ్రదాడిలో భద్రతా లోపాలు ఉన్న మాట నిజమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఒప్పుకున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. తప్పు జరగకపోయి ఉంటే మనం ఇక్కడ ఎందుకు కూర్చుంటాము? ఎక్కడో కొన్ని లోపాలు జరిగాయి, అవి ఏంటో మనం కనిపెట్టాల్సి ఉంది అని సమావేశంలో ప్రతిపక్ష నాయకుల వద్ద అమిత్ షా వ్యాఖ్యానించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడిపై గురువారం నాడిక్కడ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. భద్రతా వైఫల్యాల గురించి ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీసినట్లు తెలుస్తోంది. మతం ఆధారంగా కొందరు ముష్కరులు పహల్గాంలో నరమేధానికి దిగగా మతం కన్నా మానవత్వమే ముందుండాలని నిరూపించారు స్థానికులు. మా జీవనాధారానికి కారణమైన వారిని అలా చూసి కన్నీళ్లు ఆగలేదు. అందుకే మా ప్రాణాలు ఏమైనా పర్వాలేదనుకొని గాయపడ్డ వారిని రక్షించడానికి ప్రయత్నించాం అని స్థానిక శాలువా వ్యాపారి సాజద్ అహ్మద్ భట్ పేర్కొన్నారు. గాయపడ్డ వారిని వీపుపై ఎక్కించుకొని దవాఖానాకు తరలించి మతం కంటే మానవత్వం ముఖ్యమని నిరూపించారు. బైసరాల్లో పర్యాటకులను రక్షించడానికి అవసరమైన సహాయం అందించాలంటూ పోనీ అసోసియేషన్ అధ్యక్షుడు పెట్టిన మెసేజ్ను చూసి వెంటనే అక్కడకు చేరుకున్నానన్నారు. గాయపడిన వారికి మంచినీరు అందించి గాయపడి నడవలేని స్థితిలో ఉన్న వారిని వీపుపై ఎక్కించుకొని అక్కడ నుండి తీసుకువచ్చినట్లు భట్ తెలిపారు. మతం కన్నా మానవత్వం ముందుకు వస్తుంది. పర్యాటకులు మా అతిథులు, వారిని గౌరవించడం మా ధర్మం. మా జీవనాధారం వారే. గాయపడిన చాలా మందిని దవాఖానాకు తీసుకుని వచ్చాం అని తెలిపారు. (1960) కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తే భారత సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. పాకిస్తాన్కు కూడా ఆ నోటిఫికేషన్ చేరవేసింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో వాటర్ ట్రీటీని సస్పెండ్ చేస్తూ భారత సర్కార్ నిర్ణయం తీసుకుంది. అధికారిక నోటిఫికేషన్కు చెందిన సమాచారాన్ని రిలీజ్ చేశారు. 1960 సెప్టెంబర్ 19 సింధు జలాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సుమారు 19 ఏళ్ల పాటు జరిపిన ఈ చర్చల తర్వాత ఆ డీల్ కుదిరింది. సరిహద్దుల్లో ప్రవేశిస్తున్న నదుల నీటి వాడకానికి సంబంధించి ఆ ఒప్పందం జరిగింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో బుధవారం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది. అత్తారి బోర్డును మూసివేసింది. అత్తారి బోర్డు మార్గంలో భారత్లోకి ప్రవేశించిన పాకిస్తానీలు మే 1 దేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించింది. అయితే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడానికి పాకిస్తాన్ తిరస్కరించింది. నీటిని అడ్డుకునే ప్రయత్నం యుద్ధ చర్యగా భావిస్తున్నట్లు పాకిస్తాన్ చెప్పింది. వాటికన్ సిటీకి ద్రౌపది ముర్ము బయలుదేరి వెళ్లారు. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో ఆమె పాల్గొనున్నారు.
ముర్ముతో పాటు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా వెళ్లారు. వాటికన్ వెళ్తున్న బృందంలో కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్, గోవా డిప్యూటీ స్పీకర్ జోషా పీటర్ డిసౌజా ఉన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ముతో పాటు మంత్రులు పోపు ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొంటారు. భారత ప్రభుత్వం ప్రజల తరపున సంతాపం తెలియజేయనున్నారు. ఏప్రిల్ 21వ తేదీన వాటికన్లోని కాసా శాంటా మార్టా నివాసంలో ఫ్రాన్సిస్ 88 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన విషయం తెలిసిందే. 2013 మార్చి 13వ తేదీన ఆయన పోపు బెనడిక్ట్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఏప్రిల్ 25వ తేదీన వాటికన్లోని సెయింట్ పీటర్ బాలిసికా వద్ద పుష్పగుచ్చం ఉంచి పోపు ఫ్రాన్సిస్ ముర్ము నివాళి అర్పిస్తారు. ఏప్రిల్ 26వ తేదీన పోపు ఫ్రాన్సిస్ అంత్యక్రియల సందర్భంగా ఆ రోజును సంతాప దినంగా పాటించనున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె కస్తూరి రంగన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 88 ఏళ్లు. బెంగళూరులోని తన నివాసంలో ఇవాళ ఉదయం 10:43 ఆయన తుది శ్వాస విడిచారు. ఇస్రో చైర్మన్ గా ఆయన 9 ఏళ్లు పనిచేశారు. అంతరిక్ష రంగంలో భారత్ను అత్యున్నత స్థాయికి తీసుకుని వెళ్లారు. ఆగస్టు 27, 2023న ఆయన ఇస్రో చైర్మన్ పదవి నుంచి రిటైర్ అయ్యారు. ఇస్రో ప్రయోగించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ భాస్కర 1, 2కు ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ IRS-1A ప్రయోగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కేరళలోని ఎర్నాకుళంలో కస్తూరి రంగన్ జన్మించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులను ఆయన అందుకున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.